విభజన చట్టంలో పొందుపరిచిన దుగరాజపట్నం పోర్టు పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నాయుడుపేటలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోర్టు నిర్మాణం జరిగితే గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో 1,00,000 మంది నిరుద్యోగులకు ఉపాధి, ఈ ప్రాంత రైతులు ఆర్థికంగా బలపడతారని, ప్రజా శ్రేయస్సు కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రంతో మాట్లాడి వెంటనే పోర్టు పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన జాబు రాసి ఆపాడు. ఆయనకి బంధువులంటే పిలిచి ఎక్కువ, చాలా పిలిచి ఎక్కువ. ఆయనకు ఒక బంధువు ఉండేవాడు కృష్ణపట్టణంలో. ఆ బంధువుకి సహాయం చేసేదాని వల్ల 1,00,000 మంది రైతులు కోటీశ్వర్లు ఉండేవాడిని పట్టి 1,00,000 మంది బలహీన వర్గాలు మరి లక్షాధికారులు ఉండేవాళ్ళు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి దుగరాజపట్నం ఓడ రేవును ఆపినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు, ఎప్పుడు అమరావతి మరి దుగరాజపట్నాన్ని నువ్వు ఎందుకు ఆపావు? ఎవరిచ్చారు నీకు హక్కు? చట్టానికి వ్యతిరేకం కదా, దాన్ని ఎందుకు జాబు రాశావు? నితిన్ గడ్కరీకి అది తప్పు, చేసిన తప్పును క్షమాపణలు చెప్పుకోవాలని సూళ్లూరుపేట, గూడూరు, నాయుడుపేట ప్రజలకు క్షమాపణలు చెప్పాలని నేను సూటిగా చంద్రబాబు నాయుడు అడుగుతూ, ఆయన అంటున్నాడు ఈ మధ్య జీరో కరప్షన్. ఆయన మరి ప్రతి పోలీస్ స్టేషన్లో కరప్షన్ ఉంది, ప్రతి తాలూకా ఆఫీసులో కరప్షన్ ఉంది, ప్రతి ఎమ్మెల్యే ఈరోజు కరప్ట్ అయింటాడు. ఏదో ఒక 10% తప్పించి మరి మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్ లో ఉన్నారు. మరి ఎందుకు చెప్పే జీరో కరప్షన్ అంటావు, జీరో పేదరికం అంటావు? ఈ వ్యక్తి మాత్రం ఆపేసి ఈ యోగా ఎందుకు? యోగా ఇచ్చోడా ఏంటంటే కావాల్సింది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటువంటి దుగరాజపట్నం ఎందుకు ఆపాడు? ఈ యోగాలు, మదర్స్ డేలు అన్ని ఆపేసి వెంటనే దుగరాజపట్నం పోర్టు పనులు ప్రారంభించేందుకు నువ్వు వెంటనే పునాది రాయి వేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. మరి ఈ ప్రాంతంలో నిరుద్యోగుల పరిస్థితి నిరాశతో ఉన్నారు. బీటెక్లు పాస్ అయ్యారు, ప్రతి ఇంట్లో 2 ఉన్నారు. ఈరోజు అమ్మా నాయన పెట్టిన తిండి తింటూ కష్టాల్లో ఉన్నారు, కృషించిపోతున్నారు. వాళ్ళకి సహాయం చేయాలి చంద్రబాబు నాయుడు. నువ్వు ఎన్ని ఆపేసి దేవతల రాజధాని అంటావు. దేవతల రాజధాని, పెరియాల రాజధాని. మరి ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతి దాన్ని, దుగరాజపట్నాన్ని, మనవరం బెల్ ఫ్యాక్టరీని, వీటన్నిటిని నువ్వు తీసుకురావాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదని తెలియజేస్తూ, ఇంకేదైనా ప్రశ్నలు ఉంటే అడగడానికి మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థన.